నమస్కారం SS9 వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మీడియాను తప్పుపట్టిన రాహుల్ గాంధీ. 50 ఏండ్ల పాలనలో 6 గంటలే విద్యుత్, చాతకానితనాన్ని కాంగ్రెసే ఒప్పుకుంది. కేటీఆర్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్ని భర్తీ చేయాలి, డిమాండ్ చేసిన PDSO NYS. ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CITU ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 11వ రోజుకు చేరిన సమ్మె. గ్రామీణ ప్రాంతాలలో క్రీడలను ప్రోత్సహించాలి, కావటి మనోహర్ నాయుడు. మీడియాపై రాహుల్ ఫైర్ అయ్యారు. దేశంలో ఉన్న నిరుద్యోగం గురించి మీడియా ఆలోచించడం లేదని మండిపడ్డారు. ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి మీటింగ్లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ నిరసన చేస్తున్న ఎంపీలను తాను వీడియోను తీస్తే దాని గురించి మీడియా గగ్గోలు చేసినట్లు ఆరోపించారు. దేశంలో ఉన్న నిరుద్యోగం గురించి మీడియా మాట్లాడదని, కానీ పార్లమెంట్లో సస్పెండ్ అయిన ఎంపీలు నిరసన చేపడుతూ ఉంటే తాను వీడియో తీస్తున్న దృశ్యం గురించి చర్చిస్తారని రాహుల్ గాంధీ మీడియాను విమర్శించారు. పార్లమెంట్ మకర ద్వారం వద్ద మాక్ పార్లమెంట్ నిర్వహిస్తున్న ఎంపీలను రాహుల్ వీడియో తీసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై పలు పార్టీలు భిన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇవాళ ఢిల్లీలో జరుగుతున్న ఇండియా కూటమి ధర్నా ప్రదర్శనలో రాహుల్ మాట్లాడారు. మీడియా అనుసరిస్తున్న విధానాన్ని ప్రశ్నించారు. లోక్సభలో స్మోక్ అటాక్ జరిగిందని, భద్రతా వైఫల్యం ఉన్నా దానికి కారణమేంటో గ్రహించాలని తెలిపారు. अब देखिए, मीडिया में ये बात नहीं आई कि देश में बेरोजगारी है. नहीं, मीडिया ने देश में बेरोजगारी की बात नहीं की. मीडिया क्या कहती है? मीडिया कहती है कि पार्लियामेंट के बाहर सांसद लोग बैठे थे, वहां पे राहुल गांधी ने वीडियो ले लिया. मतलब इन्होंने ये नहीं कहा कि 150 सांसदों को बाहर कर दिया, पार्लियामेंट के बाहर खड़ा कर दिया. यह सवाल मीडिया ने नहीं पूछा. क्यों किया, कैसे किया? अमित शाह से सवाल पूछा कि भैया आप होम मिनिस्टर हो, ये 2 युवा जंप करके कैसे आ गए? बेरोजगारी पे 2 सवाल पूछे और 150 लोगों को उठा के बाहर कर दिया. मीडिया ना बेरोजगारी की बात करती है, ध्यान इधर उधर कराती है. ये जो 150 लोग हैं, किसी ने अपने भाषण में पहले बोला, ये सिर्फ व्यक्ति नहीं है, ये हिंदुस्तान की जनता की आवाज है. हर MP लाखों वोट लेके आता है. आपने सिर्फ 150 लोगों का अपमान नहीं किया, आपने हिंदुस्तान की 60% जनता का मुंह बंद किया है. यह सच्चाई है. కాంగ్రెస్ 50 ఏండ్ల పాలనలో రోజుకు 6 గంటల విద్యుత్ ఇచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కె తారక రామారావు ఎద్దేవా చేశారు. తమ అసమర్థత, చాతగానితనాన్ని కాంగ్రెస్ పార్టీని స్వయంగా ఒప్పుకుందని అన్నారు. గురువారం అసెంబ్లీలో విద్యుత్పై లఘు చర్చల్లో భాగంగా కేటీఆర్, మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య మాటల యుద్దం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ 2010 ఫిబ్రవరిలో రోషయ్య సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం ఉన్న నేదునూరులో పవర్ ప్లాంట్కు ఫౌండేషన్ వేశామని, 13 కోట్లు వెచ్చించి 432 ఎకరాలు సేకరించామని చెప్పారు. గ్యాస్ అలొకేషన్ కాకపోవడంతో ప్రాజెక్టులో జాప్యం జరిగిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదని బీఆర్ఎస్ నేతలు తనకు పిండ ప్రదానం చేశారని తెలిపారు. 10 ఏండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఆ ప్రాజెక్టును ఎందుకు కట్టలేదని, వాళ్లకు ఏ ప్రదానం చేయాలని అన్నారు. దీనిపై కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇండియా కూటమి పార్టీల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ నిరంకుశ చర్యల్ని ప్రతిపక్ష పార్టీల 146 మంది ఎంపీల సస్పెన్షన్ ని ఖండిస్తూ ఇండియా వేదిక ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, జనతాదళ్ యు, సిపిఐ ఎమ్మెల్యే లిబరేషన్, వీకేసీ పార్టీలు మరియు తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శంకరవిలాస్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో ఇండియా కూటమి నాయకులు, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల్ అజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు లింగం
లింగంశెట్టి ఈశ్వరరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి పాసన్ రామారావు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ, వీసీకే పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జయసుధ, జనతాదళ్ యుఎన్ సాంబశివరావు, ప్రజా సంఘాల నాయకులు మాట్లాడారు. మోడీ ప్రభుత్వం పార్లమెంటు నుంచి 146 మంది ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఇండియా కూటమి వేదిక పిలుపునిచ్చింది. దాడి జరగడం దురదృష్టకరం. బీజేపీ ప్రభుత్వం ఎంపీగా కర్ణాటక చెప్పిన ఎంపీ మోసం ద్వారా వాళ్ళు దుండుగులు లోపల రావడం జరిగింది. లోపలికి వచ్చి బూట్లో ఉన్న గ్యాస్ని వదలటం వల్ల యావత్ పార్లమెంటు మరి భయభ్రాంతికి గురైంది. పార్లమెంటు సభ్యులకే రక్షణ కల్పించలేని ప్రభుత్వం దేశ ప్రజల రక్షణ కల్పిస్తే నమ్మకం ప్రజలు లేదు. దాని మీద పార్లమెంట్లో ఏం జరిగింది, ఎందుకు జరిగింది, దీని మీద నిర్ణయించమని చెప్పని ఇండియా కూటమి పక్షాలు అడుగుతుంటే సమాధానం చెప్పలేక మోడీ ప్రభుత్వం దాటవేస్తూ ఉంది. అమిత్ షా రాజీనామా ఇవ్వాలి. మోడీ ప్రభుత్వాన్ని రాష్ట్రపతి బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజాస్వామ్యంలో పార్లమెంట్లో మాట్లాడే హక్కు ఉంది. వాళ్ళు సమాధానం చెప్పాలి, ఎందుకు ఈ దాడి జరిగిందని చెప్పని. సమాధానం చెప్పలేక మోడీ పార్లమెంట్ ఫేస్ చేయలేక, అమిత్ షా సమాధానం చెప్పలేక, పార్లమెంట్ సభ్యుడిని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేయలేక ఇవాళ దేశ ప్రజల్ని అయోమయం లెక్కి మద్దతు లేకుండా ఇవాళ పరిపాలిస్తుంది మోడీ ప్రభుత్వం. మోడీ ప్రభుత్వం వచ్చిన కంటే కూడా ఇదే విధంగా నడుస్తున్న విధాన్ని మనం గమనించాలి. నియంత్రణలో పోతున్న ఈ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి తరఫున నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అండ్ గుంటూరు జిల్లాలో కూడా ఇండియా కూటమికి కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, ఎంఎల్ పార్టీలు అనేక పార్టీలు నాయకత్వం వహించి ఆ విధంగా దేశం మొత్తం మీద ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది. దేశ ప్రజలు పేద ప్రజలు బ్రతికేందుకు సంక్షేమ రూపంలో ఊపిరి పోసింది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డినని తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా పేర్కొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా 3వ వార్డులో ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా గారి ఆదేశాల మేరకు ప్రగతి నగర్ మరియు రాజీవ్ గృహకల్ప రోడ్డులో తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా చేతుల మీదుగా సుమారు 90 లక్షల సీసీ రోడ్లు, మంచినీటి పైప్ లైన్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మాట్లాడారు. తూర్పు నియోజకవర్గం అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆమె అన్నారు. అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని తెలిపారు. రానున్న ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ పోలావరపు జ్యోతి వెంకటేశ్వరరావు, వైసీపీ నాయకులు తోట ఆంజనేయులు, మాదాసు మాధవరావు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం న్యాయ వ్యవస్థలు రూపొందించిన ఐపీసీ, సిఆర్పీసీ చట్టాల వలన బాధితులకు మేలు జరుగుతుందని బార్ కౌన్సిల్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బ్రహ్మారెడ్డి తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు నగరంలోని అరండల్పేటలో కల ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బ్రహ్మారెడ్డి మాట్లాడారు. అయితే ఈ నూతన చట్టాల్లో కొన్ని మార్పులు చేయవలసిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కక్షిదారులకు న్యాయం జరిగే విషయంలో తమ న్యాయవాదుల ప్రాధాన్యత తగ్గి ఎంఆర్ఓల ప్రమేయం పెరిగే అవకాశం ఉందని తెలిపారు. సిఆర్పిసి ఎవిడెన్స్ యాక్ట్ మీద నడిచాయి. అంటే ఐపీసీ అంటే ఎవరైనా ఒక నేరం చేస్తే ఆ నేరం ఏ సెక్షన్ కింద వస్తుంది, దాన్ని ఎలా విచారించాలి, ఆ నేరం చేశాడని నిరూపించాలంటే ఎటువంటి సాక్ష్యం కావాలి, ఈ మూడు చట్టాల మీద రూపొందించేవి. మొత్తం క్రిమినల్ ప్రొసీజర్ అంతా దీని మీద నడిచేది. ఈ చట్టాలు పాతవని, బ్రిటిష్ కాలం నుంచి ఉన్నాయని, బ్రిటిష్ రాజులు ఏర్పరిచినటువంటి ఈ చట్టాలని తీసేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఉండాలని ఆ చట్టాలని న్యాయ సంహిత, న్యాయ సురక్ష, భారతీయ సాక్షి అనేటువంటి కొత్త చట్టాల పేరుతో పాత చట్టాలన్నీ డిమాలిష్ చేసి కొత్త చట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. దీంట్లో అనేక మార్పులు. 33 నేరాల్లో జైలు శిక్ష పెంచింది, 83 నేరాల్లో జైలు శిక్ష మార్చింది, అత్యాచారాలు మొదలైన వాటికి ఉరిశిక్ష విధిస్తుంది. అలాగే మగవాళ్ళకి ఆడవాళ్ళకి వేరు చట్టాలు ఉన్నాయి. జెండర్ అనేవాళ్ళు ఇప్పుడు ట్రాన్స్జెండర్లు కూడా వాళ్ళ దాంట్లో చేర్చడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకి ఆడవాళ్ళకి వరకట్నం తీసుకుంటే ఆడవాళ్ళు ఒక కేసు పెట్టచ్చు. అంటే ఆడవాళ్ళకి ఇచ్చినటువంటి ప్రివిలేజ్ అది. అట్లా ఆడవాళ్ళకి వేరు, మగవాళ్ళకి వేరు చట్టాలు ఉన్నాయి. ఇంతకుముందు ట్రాన్స్జెండర్లకు ఉండేవి కావు. అంటే ఆడవాళ్ళు మగవాళ్ళగా మారితే మగవాళ్ళు ఆడవాళ్ళు మారి. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ కూడా ఈ చట్టంలో పెంచడం జరిగింది. అలాగే కొత్తగా 20 నేరాలకి అడ్మిషన్, అంటే నేను తప్పు చేశానంటే ఇమీడియట్గా దాన్ని అడ్మిట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు కొత్త చట్టాల్లో సమాజ సేవ కూడా ఒకటి పెట్టారు. అంటే ఒక 20 నేరాలకు సంబంధించినటువంటి దాంట్లో నేరం చేశాడని ప్రూవ్ అయితే జైల్లో పెట్టడానికి బదులుగా సమాజ సేవ చేయడాన్ని ఆదేశించవచ్చు. అంటే ఉదాహరణకి నువ్వు పోయి అక్కడ మన
వృద్ధాశ్రమంలో ఒక 15 రోజులు పనిచేయి, లేకపోతే ఒక 4 రోజులు రోడ్లు ఊడు, లేకపోతే 25 రోజులు ఆ బాలల సంక్షేమం చూడు, అట్లా ఏదైనా సమాజానికి అవసరమైన సేవ చేయమని ఆదేశించేటువంటి అవకాశం కూడా ఈ చట్టంలో ఇవ్వడం జరిగింది. అలాగే సామూహిక హింసాకాండకు పాల్పడితే ఇంతకుముందు సామూహిక హింసాకాండకు మరణశిక్ష లేదు, ఇప్పుడు సామూహిక హింసాకాండకు మరణశిక్ష తెచ్చింది. అలాగా కొన్ని సందర్భాల్లో కొన్ని నేరాలకి ఇదివరకు కంటే అదనపు శిక్షలు విధించడం జరిగింది. పాత రోజుల్లో ఉండేటువంటి కొన్ని నేరాలకి శిక్షలు తగ్గించడం జరిగింది. అయితే ఈ శిక్షలు ఇది మార్చడం వలన ప్రజలకి మార్చడంలో మంచిదైనా కొన్ని ఈ అమలుపరిచే విధానంలో లోపాలు ఉండడం వల్ల ప్రజలకు నష్టం వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే పూర్తి చట్టం వస్తే ఏ అంశాల మీద నష్టం ఉంది, ఏ అంశాల మీద నష్టం లేదు అనేది మనం తేల్చడానికి బాగుంటుంది. ఏది ఏమైనా పాత చట్టాలు బదులుగా కొత్త చట్టాలు రావడం స్వాగతించదైనప్పటికీ కూడా కొత్త చట్టాల రూపకల్పనలో జరిగినటువంటి కొన్ని అవకతవకల వల్ల ప్రజలకు నష్టం జరిగే అవకాశం ఉందని నా భావన. అంగన్వాడీ కార్యకర్తలు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 11 రోజులు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదని అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు నిర్వహిస్తున్న సమ్మెకు కమ్యూనిస్టు పార్టీ నేతలు మద్దతు పలికారు. 4 లక్షల పైబడి ఉన్న అంగన్వాడీల ఓట్లతో గెలిచిన ప్రభుత్వం వారి బాగోగులు పట్టించుకోకుండా వారిని ఇబ్బందికి గురి చేస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఉషశ్రీ వ్యాఖ్యలు చేశారు. అంగన్వాడీలు కల్పిస్తున్న సదుపాయాలలో అవకతవకలు జరిగాయని, భారీ మొత్తంలో కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. అంగన్వాడీ అమలు చేస్తున్నటువంటి సమ్మె 11వ రోజుకి చేరింది. 11 రోజులుగా సమ్మె చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు తనకేం పట్టనట్టుగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఆయన అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా, ముఖ్యమంత్రి గారు ఉన్నారా, మంత్రివర్గం ఉందా అనే పద్ధతిలో ఎక్కడ తిరుగుతున్నారో ఏం చేస్తున్నారో అర్థం కాని పద్ధతిలో ఉంది. 11 రోజులు సమ్మె చేస్తూ ఉంటే దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగా ఈరోజు వ్యవహారం చేస్తూ ఉన్నారు. రోమ్ నగరం తగలబడిపోతూ ఉంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకున్నట్టుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గ పరిస్థితి ఉంది అనేది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో అక్క చెల్లెలకి నేనేదో ఉద్ధరిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్ గారు ఇన్ని రోజుల నుంచి రోడ్డు మీద పడి ఎండకి వానలకి ఈరోజు సమస్యల కోసం పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నటువంటి అంగన్వాడీలని ఏ సమస్య పరిష్కారం చేయకుండా ఉంచటం అనేది అవసరమా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. సమస్య పరిష్కారం చేయమంటే చేయకుండా తాళాలు పగలగొట్టి దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. రేపు ఎల్లుండి క్రిస్టమస్ ఉంది, ముక్కోటి ఉంది, అట్లాగే తర్వాత న్యూ ఇయర్ ఉంది, సంక్రాంతి ఉంది. ఇట్లాంటి పండగ రోజుల్లో పండగలు పబ్బాలు కుటుంబాలతో చేసుకోవాల్సినటువంటి పరిస్థితిలో పండగ వాతావరణాన్ని వదిలిపెట్టి ఎండలకి రోడ్ల మీద పడి తిరగాల్సినటువంటి పరిస్థితి ఆడపిల్లలకు కల్పించినటువంటి జగన్ గారు మీరు ఈ పరిస్థితిలో కనుక పరిపాలన చేస్తే మీరు ఇంటికి పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. అరుణశ్రీ ఉషశ్రీ మేడం గారు మంత్రి గారు చెబుతారు 12 కోట్లు పెట్టి చీరలు కొనిచ్చామని చెప్పి చెబుతారు. చీరలు ఓసారి మీరు పరిశీలన చేయండి. నాసి రకం పనికిమాలిన చీరలు ఈరోజు ఆర్డర్లు పెట్టి కొనుగోలు చేశారు. దాంట్లో కూడా పెద్ద స్కాము కుంభకోణం చేసి ఆ డబ్బులు కూడా దిగమింగినటువంటి పరిస్థితి ఉంది. ఒక సమస్య అడిగితే ఆ సమస్య పరిష్కారం చేయకుండా కనీస వేతనం 26,000 ఇవ్వమంటే అది మాట్లాడరు. తెలంగాణ మీద ఒక 1,000 రూపాయలు అదనంగా ఇస్తామన్నారు, అది మాట్లాడమంటే అది మాట్లాడరు. ఇట్లాంటివన్నీ వదిలిపెట్టి అవసరం లేని సంబంధం లేని సమస్యల మీద మాట్లాడటం అవసరం అని అడుగుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు అయితే డబ్బులు లేవు అని చెప్పి చెబుతూ ఉన్నారు. మళ్ళీ డబ్బులు లేని పరిస్థితుల్లో బటన్లు ఎట్టా నొక్కుతున్నారని మేము అడుగుతున్నాం. బటన్ బాబు గారు ఆ బటన్లు నొక్కడానికి డబ్బులు యాడ్ నుంచి వస్తున్నాయని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అట్లాగే నిన్న సచివాలయ ఉద్యోగులకి 750 పెంచుతున్నట్టుగా ప్రకటన చేశారు. మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఒక అంగన్వాడీలో అడిగితేనే డబ్బులు లేవా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మీ పట్టుదలలు పంతాలు వదిలిపెట్టకపోతే 2 నెలల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి, మీరు ఇంటికి వెళ్ళటం ఖాయం అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె 11వ రోజుకు చేరుకుంది. గుంటూరు జిల్లా పొన్నూరులో అంగన్వాడీ కార్యకర్తలు సిఐటియు అధ్యక్షులు రమేష్ బాబు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్ల వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ మాట తప్పారని, మడం తిప్పారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు ఎంవి సుకన్య, సెక్రటరీ కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్ట్ అధ్యక్షురాలండి నేను. మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి. గ్రాడ్యుయేటీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ అమలు చేయాలి. ఇవి లేకపోతే మటుకు మేము కలెక్టరేట్ కూడా ముట్టడి చేస్తాం. సమ్మె మటుకు విరమించాము.
అందరం రోడ్డుకెక్కి 11 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా కానీ మరి ముఖ్యమంత్రి గారు ఎవరో కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. రోడ్డు మీద వేయించారు. మరి తెలంగాణ కన్నా అదనంగా 1000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి ఈరోజు మేము అదే అడుగుతున్నాము. అది ఇవ్వమని మేము కోరుకుంటున్నాం. నా పేరు సిఐటియు కొన్నూరు మండల కార్యదర్శి నిమ్మకు రమేష్ బాబుని. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ నిరవధిక సమ్మెలో భాగంగా ఈరోజు 11వ రోజు చేరిన మన రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఏమాత్రం కూడా మార్పు రాలేదు. ఇదే మార్పు కనుక రాకపోతే దశల వారీగా ఉద్యమం చేసేందుకు మేము ముందుకు వస్తామని చెప్పేసి ఇప్పటికైనా మన సిఐటి నాయకుల్ని రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, మన రాష్ట్ర సిఐటి నాయకులు పిలిపించి అంగన్వాడీలకి త్వరగా సమస్యలు పరిష్కరించమని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సభాముఖంగా తెలియజేస్తారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం రావిచెర్ల గ్రామంలో క్రిస్మస్ సందర్భంగా నూజివీడు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్, రావిచెర్ల గ్రామ సర్పంచ్, టీడీపీ సీనియర్ నాయకులు కాపా శ్రీనివాసరావు సుమారు 350 మంది కుటుంబాలకు క్రిస్మస్ కానుకలు అందజేశారు. ఈ సందర్భంగా కాపా శ్రీనివాసరావు మాట్లాడారు. క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులకు ఆకాంక్షలు తెలియజేసిన టీడీపీ హయాంలో క్రైస్తవులకు క్రిస్మస్ కానుక ఇచ్చిన వారికి అండగా నిలిపిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడని, ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం క్రిస్టియన్లను అసలు పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. అందుకే ప్రభుత్వం ఇవ్వకపోయినా తాము టీడీపీ తరపున క్రిస్మస్ కానుకల్ని అందజేస్తున్నామని కాపా తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ క్రిస్మస్ పండుగని అందరూ కూడా ఎస్సీ సోదరులు సోదరుమణులు అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మరి ఈ పండుగని చాలా ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క మనిషి కూడా జరుపుకునే ఈ పండుగని మరి ఈ క్రిస్మస్ కానుక అనేది గత 2 సంవత్సరాల నుంచి కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా అందరికీ ఒక చిరు కానుకగా ఈ యొక్క క్రిస్మస్ పండుగ అందరూ కూడా ఎవరో కూడా మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఇష్టమైన పండుగని మరి జరుపుకోవాలనే ఉద్దేశంతో 9 రకాలు ఈరోజు ఈ క్రిస్మస్ కానుక కూడా ఇవ్వడం జరిగింది. అందరూ కూడా నేను ఇచ్చేది ఈ చిరు కానుక అనుకుని ఒక క్రిస్మస్ కానుకని అందరూ కూడా శుభ్రంగా పంచి భక్తి శ్రద్ధలతో అందరూ కూడా ఈ క్రిస్మస్ కానుకని పోలుకుని అందరూ కూడా సుఖ సంతోషాలుగా ఉండాలని కోరుతా ఉన్నాను. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర విజయవంతమైన సందర్భంగా టీడీపీ పార్టీ వారు బహిరంగ సభ పెట్టకుండా అడ్డుకోవడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి రకరకాల ప్రయత్నాలు చేసినా సభ విజయవంతమైందని, సభకొచ్చిన జన సమూహాన్ని చూసి తాడేపల్లిలో ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డికి వణుకు ప్రారంభమైందని, ఎన్ని కుయుక్తులు కుట్రలు చేసినా గెలవాలని ఎమ్మెల్యేల నియోజకవర్గాలు మార్చడం, కొందరిని ఎంపీలుగా పంపడం, ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని గెలిపించేందుకు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక సాడిస్టులా బిహేవ్ చేస్తున్నారని, డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎన్ని అరాచకాలు చేస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారని అన్నారు. జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఏర్పాటు చేయడం తథ్యమని, జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. ఎన్ని హత్యలు జరుగుతున్నాయి, అట్లాగే డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి ఎన్ని రకాలుగా బడుగు బలహీన వర్గాలను ఇబ్బంది పెట్టాడు జగన్ రెడ్డి. అందరూ కూడా సమయం కోసం వేచి చూస్తున్నారు. నిన్న విశాఖపట్నంలో జరిగిన బహిరంగ సభకు విచ్చేసిన లక్షలాది మంది జనాన్ని చూసి జగన్ రెడ్డి ప్యాలెస్ బేటలు బారింది. భయం పుట్టుకుంది. ఏం చేయాలా, ఈ అశేష జనవాహిని ఏంటి, ఎక్కడ శ్రీకాకుళం దగ్గర నుంచి విశాఖపట్నం వరకు కూడా దారులన్నీ ఎన్ని అడ్డంకాలు సృష్టించినా రాకపోకల్ని ప్రజలు కొన్ని మైళ్ళు నడిచి వచ్చిన సందర్భాలు కూడా మనం చూసాం. ముఖ్యంగా యువత, మహిళలు పెద్ద ఎత్తున వచ్చారు. లోకేష్ గారి పాదయాత్ర వలన యువతకు కానీ మహిళలకు కానీ ఒక దిశ ఆయన సూచించడం, కొన్ని వర్గాల మీటింగ్లు ఏర్పాటు చేయటం, ఆయన ఏ విధంగా రేపు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడితే ఏ విధంగా మనం అభివృద్ధి చేస్తాం, ఈ అభివృద్ధి ఏ విధంగా పేదవాడికి ఉపయోగపడుతుంది, యువతకు ఏ విధంగా భవిష్యత్తు ఉంటుందన్నది ఆయన క్లియర్గా సంకల్పించి మేనిఫెస్టో లాగా రిలీజ్ చేసి ప్రతి చోట చెప్పడం జరిగిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. దీనిలో భాగంగా ఏం చేయాలో తెలియక జగన్ రెడ్డి అండ్ కో రకరకాలుగా కొన్ని ఎక్కడో ఓడిపోతారని ఇక్కడ తీసుకొచ్చి పెడతారు.
ఈ యొక్క నియోజకవర్గాల మార్పులు ఇటువంటివి చేస్తున్నారు. ఎక్కడ చేసినా ఒకటే చెప్తున్నా, రానున్నది జగన్ రెడ్డిని సాగనంపాలని ప్రజలు నిశ్చయించుకున్నారు. జనసేన తెలుగుదేశం ప్రభుత్వం గ్యారంటీగా ఆంధ్ర రాష్ట్రంలో రేపు వచ్చే ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయడం ఖాయమని చెప్పి కూడా ఈ మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తూ, అదేగా టీడీపీ అధికారంలోకి వచ్చినాక ఈ జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అస్త్రవస్త్రాన్ని అప్పులు చేశాడు ఈ జగన్ రెడ్డి. దానికి ఒక అంతు అదుపు లేదు. అన్నీ కూడా గ్రామీణ ప్రాంతాలలో క్రీడలను ప్రోత్సహించాలనే ముఖ్య ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర అనే ఈ నూతన వరవడికి శ్రీకారం చుట్టారని గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు తెలిపారు. ఈరోజు గుంటూరులోని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో మేయర్ మనోహర్ నాయుడు, మున్సిపల్ కమిషనర్ కీర్తి చేకూరి పాల్గొన్నారు. ఈ సమావేశంలో వాళ్ళు ఇరువురు మాట్లాడారు. రాష్ట్రంలో క్రీడలకు, క్రీడాకారులకు పెద్దపీట వేయాలనేది ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. గ్రామీణ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలను నిర్వహిస్తామని, ఈ నెల 26న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తామని తెలిపారు. అలాగే ఆడుదాం ఆంధ్రలో క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ లాంటి పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. గుంటూరు నగరంలోని నల్లపాడు రోడ్లోని లయల పబ్లిక్ స్కూల్ నందు ప్రాంగణం నందు ఈ ఆడుదా ఆంధ్ర ప్రోగ్రాన్ని లాంఛనంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తే, స్వయంగా ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఈ లయలా పబ్లిక్ స్కూల్లో ఉన్నటువంటి ప్రాంగణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని లాంఛనంగా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతూ ఉంది. దీంట్లో ప్రధానమైనటువంటి అంశాలు రెండు. ఒకటి, ప్రతిభావంతులైనటువంటి క్రీడాకారులను వెలుగు తీసేటువంటి కార్యక్రమం. రెండు, ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆరోగ్యంగా ఉండటానికి కావలసినటువంటి ఫిజికల్ ఫిట్నెస్ని కూడా వాళ్ళకి పెంపొందించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి గుంటూరు నగరంలో, అంటే ఇది గుంటూరు నగరపాలక సంస్థ కాబట్టి గుంటూరు నగరంలో ఉన్నటువంటి 206 సచివాలయ పరిధిలో ఉన్నటువంటి అన్ని సచివాలయాలలో సుమారు ఇప్పటికే 25,000 మంది పైచిలుకు క్రీడాకారులు వివిధ ఆటలు ఆడతాము మేము అని చెప్పేసి వాళ్ళందరూ కూడా నమోదు చేసుకోవడం కూడా జరిగింది. దీంట్లో 15 సంవత్సరాలు పైచిలుకు ఉన్నటువంటి ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వయసు తారతమ్యం అనేది కూడా లేకుండా ఎవరైనా సరే ఏ క్రీడ మీద అయితే వాళ్ళకి ఆసక్తి ఉందో, ఏ క్రీడ అయితే వాళ్ళు ఆడగలరో ఆ యొక్క సచివాలయ పరిధిలో వాళ్ళు నమోదు చేసుకుంటే, ఆ నమోదు చేసినటువంటి క్రీడను బట్టి ఆ సచివాలయంలోని ఒక టీముని ఫామ్ చేసి వాళ్ళని ఆడించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం కూడా జరుగుతుందని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. మరి దీనికి సంబంధించి మరి క్రీడా సామాగ్రి సమగ్రించి మరి బేసిక్ కిట్లు ఆల్రెడీ నగరంలో ఉన్నటువంటి 206 సచివాలయాలకి ఇప్పటికే అన్ని సచివాలయాలకి కూడా పంపిణీ చేయటం కూడా జరిగింది. దాంట్లో మరి క్రికెట్ కిట్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, షటిల్ కావచ్చు, ఖోఖో, కబడ్డీ అంటే ప్రధానంగా ఈ 5 క్రీడల్ని ఆడించాలి. ఈ క్రీడల వల్ల మన ఆంధ్ర రాష్ట్రానికి, మనకు ప్రపంచ దేశాల్లోనే ఒక మంచి క్రీడా ప్రతిభావంతుల్ని తయారు చేయడానికి పెద్ద మార్గం అవుద్దనేటువంటి ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం కూడా జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్ని భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ జరిగిన పీడీఎస్ఓ ఎన్వైఎస్ రాష్ట్ర సదస్సు ఈరోజు అరండలపేట వైన్స్ డీలర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఉదయం 10 గంటలకు హాల్ నుంచి మొదలైన ప్రదర్శన శంకరవిలాస్ సెంటర్ వరకు, అక్కడి నుంచి తిరిగి హాల్ వరకు గంట పాటు పీడీఎస్ఓ ఎన్వైఎస్ జెండాలతో విద్యార్థి యువజనుల నినాదాల హోరుతో గంట పాటు ప్రదర్శన నిర్వహించారు. ప్రధాన వక్తగా విచ్చేసిన కేంద్ర రాష్ట్ర మాజీ సలహాదారు వైవీఎస్ మహాదేవ్ గారు మాట్లాడారు.
వందల మంది బలిదానాలతో ఏర్పడిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ను అన్యాయంగా ప్రైవేటు వాళ్లకు అమ్మేస్తున్నారని తెలిపారు. మన దేశం నుంచి కొన్ని లక్షల కోట్లు గ్యాస్ రూపంలో దేశాలకి తరలిపోతున్నాయని, మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విదేశీ పెట్టుబడుల్ని విదేశ కంపెనీలకు తీసుకొని వస్తున్నారు తప్ప ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను కూడా స్థాపించడం లేదని మండిపడ్డారు. విద్యార్థి యువత అంతా విదేశీ కంపెనీలలో మేధో కూలీలుగా మారుతున్నారని వివరించారు. గుంటూరు పీడీఎస్ఓ రాష్ట్ర కోశాధికారి ఎల్ బాను అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో జన సాహితీ రాష్ట్ర అధ్యక్షులు కుమార్ గారు, ఉపాధ్యాయ ప్రధాన సంపాదకులు ఎస్కే జిలానీ, సైకాలజిస్టు డాక్టర్ బి అరుణ, పీడీఎస్ఓ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ భాస్కర్, ఏపీటీఎఫ్ పూర్వ ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాదులు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 300 మంది విద్యార్థి యువజన ప్రతినిధులు హాజరయ్యారు. ఒక పాట వచ్చింది. ఆకాశం అంటుకునే ధరలొక వైపు, అదుపులేని నిరుద్యోగం ఇంకొక వైపు, అవినీతి బంధుప్రీతి చీకటి బజారు, అలముకున్న ఈ దేశం ఎటు దిగజారు. 63 సంవత్సరాలు అయిందండి ఈ పాట వచ్చి. ఈ 63 సంవత్సరాల్లో ఈ దేశం ఏమైనా ఈ 4-5 విషయాలు లేకుండా పోయిందా? అంటే ఈ 63 సంవత్సరాల పాలనా కాలం వాటన్నిటినీ పెంచుతూ వస్తుంది. ఒక సంక్షోభం అనేది అప్పటికీ ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ఇవాళ విద్య ఉపాధిలో సంక్షోభానికి మూలం అది వ్యవసాయ పారిశ్రామిక రంగాలలో ఉన్న సంక్షోభం. ఈ వ్యవసాయ పారిశ్రామిక రంగాల సంక్షోభం పరిష్కారం కాలంతకాలం ఈ పరిష్కారం కావు. కనీసం నిరక్షరాస్యత నిర్మూలించలేకపోయారు. ఎప్పుడో 60లోనే నిరక్షరాస్యత లేకుండా చేస్తామని చెప్పారు. కనుక ఇది ఒకనాటి పాలకులే కాదు, ఇవాళ మరి 14 ఏళ్లుగా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని వాగ్దానం చేసినట్టు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని వాగ్దానం చేసిన నరేంద్ర మోడీ గారు ఒక్క రోజు కూడా దాని గురించి మాట్లాడు. పాఠ్యాంశాల్లో ఉండే సామాజిక రాజకీయ చారిత్రక పాఠ్యాంశాలన్నీ కూడా ఎన్సీఆర్టీ పేరుతో సిలబస్ అన్ని కూడా తొలగించారు. అదేవిధంగా రాష్ట్రంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ప్రభుత్వ పాఠశాలన్నింటినీ కూడా ఉరివేసే వైపుగా విద్యా సంస్కరణల పేరుతో ఈరోజు విధానం అమలు చేస్తున్నాయి. బటన్ నొక్కి అభివృద్ధి చేస్తామని చెప్తున్న ప్రభుత్వం ఈరోజు బటన్ నొక్కి ప్రభుత్వ పాఠశాలలో ఉండే వ్యవస్థనంతా కూడా విధ్వంసం చేస్తుంది. పాఠశాలన్నీ విలీనం పేరుతో పాఠశాలలు మూసేస్తున్నారు. అదేవిధంగా రకరకాల రోజుకో పేరుతో సిబిఎస్ఈ సిలబస్ అని, ఐబీ సిలబస్ అని, టోబెల్ పరీక్షలని రకరకాల పేరు చెప్పి ప్రభుత్వ వ్యవస్థ అంతా నాశనం చేస్తున్నారు. రాష్ట్రంలో 50,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే నేను అధికారంలోకి వచ్చినట్టే మెగా డిఎస్ ప్రకటిస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు మెగా డిఎస్ ఎందుకు తీయట్లేదు? అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ తీస్తాను, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులని భర్తీ చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు ఎందుకు జాబ్ క్యాలెండర్ ఊసెత్తట్లేదు? కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ దేశంలో ఉండే మోదీ ప్రభుత్వం కానీ మేలుకొని విద్యార్థుల యువకుల యొక్క డిమాండ్లన్నీ కూడా నెరవేర్చాలని, జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని, మెగా డిఎస్సీని వెంటనే ప్రకటించాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, కేంద్రంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే రాష్ట్రంలో ఉండే 13 జిల్లాల నుండి ఉండే విద్యార్థుల యువజనుల చేత ఈరోజు గుంటూరులో రాష్ట్ర సదస్సును నిర్వహించబోతున్నాం. ఈ సదస్సులో అనేక విద్యార్థుల యువకులకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలని ఈరోజు తీసుకొని తదనంతరం జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో ర్యాలీలు, ఆందోళనలు చేపడతాం. వెంటనే ఈ ప్రభుత్వాలన్నీ కూడా విద్యార్థి యువజనుల డిమాండ్లు తీర్చాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మీడియాను తప్పుపట్టిన రాహుల్ గాంధీ. 50 ఏండ్ల పాలనలో 6 గంటలే విద్యుత్, చాతకానితనాన్ని కాంగ్రెసే ఒప్పుకుంది. కేటీఆర్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టుని భర్తీ చేయాలి, డిమాండ్ చేసిన పీడీఎస్ఓ ఎన్వైఎస్. ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 11వ రోజుకు చేరిన సమ్మె. గ్రామీణ ప్రాంతాలలో క్రీడలను ప్రోత్సహించాలి, కావటి మనోహర్ నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.